9 వసంతాలు పూర్తి చేసుకుని 10వ వసంతంలోకి అడుగు పెడుతున్న జిల్లావాణి న్యూస్ ఛానల్కు శుభాకాంక్షలు. గిరిపుత్రులకు ప్రపంచ ఆదివాసుల దినోత్సవ శుభాకాంక్షలు. శ్రీ మఠం విజయ్ భాస్కర్ తెలుగు యువత అధ్యక్షులు రంపచోడవరం. సెల్ నంబర్ 8305149999. నమస్తే, వెల్కమ్ టు జిల్లావాణి న్యూస్. నేను రేవతి. ముందుగా ముఖ్యాంశాలు. కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి. పాడేరులో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి గుమ్మడి సంధ్యారాణితో కలిసి పాల్గొన్న చంద్రబాబు. నంద్యాలలో ఇటీవల హత్యకు గురైన వైసీపీ నేత సుబ్బారాయుడు కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ముఖ్యమంత్రి. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయంటూ చంద్రబాబుపై నిప్పులు జరిగిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా సూపర్ స్టార్ జగన్మోహన్ వేడుకలు. శ్రీకాకుళం కిన్నెరా థియేటర్లో ఆవరణలో మహేష్ బాబు అభిమానుల నడుమ బర్త్డే కేక్ కట్ చేసిన ఎమ్మెల్యే కోన శంకర్. మేము సైతం పేరుతో చేపట్టిన రక్తదాన ఉద్యమం కార్యక్రమాన్ని ప్రారంభించిన పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్. రక్తదానం యొక్క ప్రాముఖ్యత సామాన్య ప్రజలకు తెలిపే విధంగా అవగాహన కల్పించాలని పిలుపునిచ్చిన శ్యామ్ ప్రసాద్. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఆదివాసీ ఉత్సవాలను రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక మొదటి గిరిపుత్రుల దినోత్సవం కావడంతో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి సమక్షంలో ప్రతిష్టాత్మకంగా ఆదివాసుల దినోత్సవ కార్యక్రమాలు నిర్వహించారు. ఇదే క్రమంలో ఏఎస్ఆర్ జిల్లా పాడేరులో జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ ఆధ్వర్యంలో ఆదివాసీ కార్యక్రమాలు జరిగాయి. ఇదే తరహాలో రంపచోడవరం నియోజకవర్గంలో ఐటీడీఏ కార్యాలయంలో పీఓ కట్ట సింహాచలం, స్థానిక ఎమ్మెల్యే ఎం శిరీషాదేవి, గిరిజన సంఘాలు, గిరిజన నేతల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా ఆదివాసీ దినోత్సవం జరిగింది. కార్యక్రమంలో రంపచోడవరం నియోజకవర్గ పరిధిలోని ఉన్న 7 షెడ్యూల్ తెగలకు చెందిన గిరిపుత్రులు, మేధావులు, ఉద్యోగులు, నిరుద్యోగులు పాల్గొని గిరిజనుల సాంప్రదాయ నృత్యాలతో, డప్పు వాయిద్యాలతో మునుపెన్నడూ లేనంత విధంగా అట్టహాసంగా అలరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చిన్నం బాబు రమేష్, నియోజకవర్గం తెలుగు యువత అధ్యక్షుడు మఠం విజయ్ భాస్కర్, గిరిజన నాయకులు వెదుల లచ్చిరెడ్డి, పులిమెట్ల మోహన్ రావు, కంగల శ్రీనివాస్ దొర, గొర్రె చిన్ననారాయణరావు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఏపీలో శాంతి భద్రతలు బ్రతకాలంటే ముందుగా సీఎం చంద్రబాబు, లోకేష్ను ముద్దాయిగా చేర్చాలని మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో అరాచక పాలన, రెడ్ బుక్ పాలన కొనసాగుతోందని ఆరోపించారు. ఊళ్ళలో ఆధిపత్యం కోసం వ్యవస్థలను భ్రష్టు పట్టిస్తున్నారని విమర్శించారు. ప్రత్యర్థులపై దాడులు జరుగుతూ ఉంటే పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో కొనసాగుతున్న హత్యల వెనుక ఉన్నదెవరో తేల్చాలని డిమాండ్ చేశారు. రాజకీయ నాయకులు, పోలీసులు కూడబలుక్కొని ప్రత్యర్థులపై దాడులు చేస్తూ భయాందోళనకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ప్రజలకు మంచి చేయాలన్న ఆలోచన ప్రభుత్వానికి లేదని, ప్రతి విద్యార్థికి 15,000 రూపాయలు ఇస్తానని చెప్పి చంద్రబాబు మోసం చేశారని దుయ్యబట్టారు. వైసీపీ ప్రభుత్వంలో ఉంటే ఇప్పటికే రైతు అకౌంట్లో రైతు భరోసా జమ అయ్యేదని వివరించారు. అందరికీ మాట చెప్పి వాళ్ళందరినీ కూడా అడ్డగోలుగా మోసం చేశారు. ఈరోజు జగనే ఉంటే ఈ పథకాలన్నీ రావడమే కాకుండా ఈ చదువుకుంటా ఉన్న ఈ పిల్లలకు విద్యా దీవెన, వసతి దీవెన కింద వాళ్ళ ఫీజులు కూడా జగన్ కట్టి ఉండేవాడు. అవి కూడా మోసం చేశాడు. పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు 0 వడ్డీ కింద డబ్బులు జమ చేయాలి, అది మోసం చేశాడు. అది కూడా ఇవ్వకుండా ఇలా ప్రతి ఏరియాలోనూ కూడా ప్రతి ఒక్కరిని కూడా రైతులను మొదలు పెడితే రైతులను, చిన్న పిల్లలను, పెద్ద పిల్లలను, అక్క చెల్లెమ్మలను ప్రతి ఒక్కరిని కూడా మోసం చేసిన ఈ చంద్రబాబు ఏ ఒక్కరూ కూడా ప్రశ్నించకూడదు, ఏ ఒక్కరూ రోడ్ల మీదకి రాకూడదు, ఏ ఒక్కరూ చంద్రబాబు నాయుడు గారిని నిలదీయకూడదు అని
రాష్ట్ర వ్యాప్తంగా రెడ్ బుక్ పాలన సాగిస్తా ఉన్నారు. రెడ్ బుక్ పాలనలో చంద్రబాబు నాయుడు ఆయన కొడుకు రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన వాళ్ళు తెరిచి కక్ష సాధింపు చర్యలు వాళ్ళు చేస్తూ ఉంటే అక్కడి నుంచి మొదలైతే నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యేలు, మండల స్థాయిలో మండల నాయకులు, గ్రామ స్థాయిలో గ్రామ నాయకులు వీళ్ళందరూ కూడా రెడ్ బుక్లు వాళ్ళు తెరిచేసి వాళ్ళు ఊర్లలో ఆధిపత్యం కోసం ఏ రకంగా వ్యవస్థలను భ్రష్టుపట్టిస్తూ పోలీసులను నిస్తేదం చేస్తూ పోలీసుల సమక్షంలోనే ఏ రకంగా లా అండ్ ఆర్డర్ను నాశనం చేస్తా ఉన్న పరిస్థితి ఈ గ్రామంలో, ఈ సీతారాంపురం గ్రామంలో సుబ్బరాయుడన్న కుటుంబానికి జరిగిన అన్యాయం ఒకసారి గమనిస్తే ఇక్కడే కనిపిస్తుంది. ఇదే గ్రామంలో ఆధిపత్యం కోసం బూతుల్లో ఏజెంట్ల కింద కూర్చున్న వాళ్ళు, సుబ్బరాయుడన్న కుటుంబం బూతుల్లో ఏజెంట్ల కింద కూర్చున్నారని ఇదే గ్రామంలో అదే రోజు సుబ్బరాయుడన్న ఒక్క కుటుంబమే కాకుండా మిగిలిన 3 కుటుంబాలు కూడా బూతుల్లో ఏజెంట్ల కింద కూర్చున్నారని చెప్పి పెద్దిరెడ్డి కుటుంబం, నాగశేఖర్ వాళ్ళ ఫ్యామిలీ, పల్లం శేఖరు, పెద్దిరెడ్డి కుటుంబం సభ్యులు, వీళ్ళందరినీ కూడా ఈ గ్రామానికి సంబంధించిన ఇక్కడ నాయకుడు మన నారపురెడ్డి వీళ్ళందరినీ కూడా చంపాలి అని ఏకంగా ఎంత దారుణంగా ఈ గ్రామంలో జరిగిన రాజకీయాలు చూస్తే నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది. అసలు ఈ గ్రామంలో, ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా లేదా అన్నదానికి ఈ గ్రామంలో జరిగిన ఘటన ఒక ఉదాహరణగా కూడా చరిత్రలో ఎప్పుడు కూడా నిలిచిపోతుంది. ఈరోజు నిజంగా ఎంత ఆశ్చర్యంగా జరిగింది అని అంటే ఈ గ్రామంలో ఈ గ్రామస్తులు బయట నుంచి వచ్చిన వాళ్ళు అందరినీ కూడా ఏకం చేసి దాదాపుగా 35-40 మంది ఒక చోట ఏకమై రాడ్లు పట్టుకొని తుపాకులు కూడా ఉన్నాయి, తుపాకులు కూడా చూపించారు. రాడ్లు పట్టుకొని కర్రలు పట్టుకొని కత్తులు పట్టుకొని వాళ్ళ గ్రామానికి వాళ్ళంతా కూడా ఇక్కడ చేయడానికి, స్వైర విహారం చేయడానికి అందరూ కూడా ఏకమవుతా ఉంటే ఇదే గ్రామంలో నివాసం అంటా ఉన్న నారపురెడ్డి ఎస్ఐకి ఫోన్ చేసింది 9:30 గంటలకు ఫోన్ చేశాడు. 9:30కు ఫోన్ చేసి గ్రామంలో వాతావరణం సరిగ్గా లేదు, బయట నుంచి కూడా వ్యక్తులు వచ్చారు, వీళ్ళందరి చేతుల్లో రాడ్లు కనిపిస్తా ఉన్నాయి, కత్తులు కనిపిస్తా ఉన్నాయి, వీళ్ళ చేతుల్లో తుపాకులు కూడా ఉన్నాయి, గ్రామంలో వాతావరణం సరిగ్గా లేదు, దయచేసి గ్రామాన్ని ఏదో జరిగే కార్యక్రమం జరగబోతా ఉన్నట్టుగా అనిపిస్తా ఉంది, దయచేసి పోలీసులు రండి అని చెప్పి నారపురెడ్డి రాత్రి 9:30 గంటలకు ఎస్ఐకు తాను ఫోన్ చేస్తే సినీ నటుల అభిమాన సంఘాలు అభిమానం పేరిట చేస్తున్న సేవలు ఆదర్శంగా నిలుస్తున్నాయని, భవిష్యత్తులో ఈ సేవలు మరింత విస్తృతం చేయాలని శ్రీకాకుళం ఎమ్మెల్యే గోండు శేఖర్ అన్నారు. సినీ నటుడు సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజును పురస్కరించుకుని నగరంలోని కిన్నెర థియేటర్లో జీఎన్వి శ్రీకాకుళం జిల్లా మహేష్ బాబు ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన పుట్టినరోజు వేడుకలు రక్తదాన శిబిరంలో ఎమ్మెల్యే గోండు శంకర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిబిరం నిర్వహించడం అభినందదాయకమన్నారు. జిల్లాలో రక్తం కొరత ఎక్కువగా ఉందని, అభిమాన సంఘాలు యువత రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. మహేష్ బాబు ఓ విలక్షణమైన నటుడు అని, వివాదరహితుడని కొనియాడారు. ఇప్పటికే ఎన్నో సందేశాత్మక చిత్రాలను ప్రేక్షకులకు అందించారని, భవిష్యత్తులో మరిన్ని మంచి సినిమాల్లో నటించి అవార్డులు సాధించాలని ఎమ్మెల్యే శంకర్ ఆకాంక్షించారు. ఈ సందర్భంగా రక్తదానం చేసిన అభిమానులకు మెడల్స్ అందించి అభినందించారు. ముందుగా థియేటర్ ఆవరణలో కేక్ కట్ చేసి అభిమానులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు మెండ దాసు నాయుడు,
దుంగ భాస్కర్, బస్వా నాని, శ్రీకాకుళం జిల్లా మహేష్ బాబు ఫ్యాన్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు బస్వా రాజేష్ రెడ్డి, ఉపాధ్యక్షులు ఎస్ సురేష్, సెక్రటరీ సరపయ్య, జాయింట్ సెక్రటరీ మహేష్ బాబు, ట్రెజరర్ ఎం శేషాద్రి, జేఎన్వి మేనేజర్ పృథ్వీరాజ్, బ్లడ్ బ్యాంక్ మణికంఠ, మురళి, రాజు, విశ్వనాథ్ రెడ్డి, రాఖీ, లక్ష్మీకాంత్, చందు, రాము యాదవ్, డాడీ, శ్రీను, పి సాయి వరుణ్, సాయి వెంకీ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహేష్ బాబు గారికి కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆయన నిండు 100 ఏళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని, మరిన్ని సూపర్ హిట్ సినిమాలు కొట్టాలని, మంచి అవార్డులు రావాలని, మంచి మెసేజ్ ఓరియంటెడ్ మూవీస్ ఇంకా ఆయన తీయాలని కోరుకుంటూ మహేష్ బాబు గారు ఒక విలక్షణమైనటువంటి నటుడు. ఆయన నాన్ కాంట్రవర్షియల్ మంచి వ్యక్తిత్వం గలమైనటువంటి హీరో. ఆయన నిండు 100 ఏళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని, మరిన్ని మెసేజ్ ఓరియంటెడ్ మూవీస్ తీయాలని, అవి సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో నన్ను పాల్పంచుకునే అవకాశం ఇచ్చినందుకు డాన్స్ అసోసియేషన్ అందరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు. పార్వతీపురం మన్యం జిల్లా మేము సైతం అంటూ రక్తదాన ఉద్యమంలో జిల్లా కలెక్టర్ ఎం శ్యాంప్రసాద్ ముందుకు వచ్చారు. పార్వతీపురం మన్యం జిల్లా రక్తదాన ఉద్యమం చేపట్టింది. మేము సైతం పేరుతో చేపట్టిన రక్తదాన ఉద్యమం ప్రపంచ ఆదివాసీ దినోత్సవం రోజున శుక్రవారం జిల్లా కలెక్టర్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో జరిగిన రక్తదాన ఉద్యమంలో జిల్లా కలెక్టర్ స్ఫూర్తితో ఉద్యోగులు, ముఖ్యంగా పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ ఉద్యోగులు, జిల్లా పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారి డాక్టర్ ఎంవీఆర్ కృష్ణాజీ నేతృత్వంలో 65 మంది రక్తదానానికి పేర్లను నమోదు చేసుకుని ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ మాట్లాడుతూ స్థానిక రక్త డిమాండ్ను తీర్చడం, దీర్ఘకాలిక రక్త కొరతను పరిష్కరించడం, రక్తదానం యొక్క ప్రాముఖ్యత, ప్రాణాలు రక్షించడంలో దాని ప్రభావంపై ప్రజలకు అవగాహన కల్పించడం, జిల్లాలో సాధారణ రక్తదాతల నెట్వర్క్ను ఏర్పాటు చేయడం ప్రధాన లక్ష్యంగా చేపట్టామన్నారు. అన్ని మండలాల్లో శిబిరాలు నిర్వహించేలా కార్యక్రమాన్ని రూపొందించామన్నారు. జిల్లాలో 50 రోజుల వ్యవధిలో మొదటి దశ పూర్తవుతుందని, వారం రోజుల నుంచి 10 రోజుల వ్యవధిలో మండలాల్లో రక్తదాన శిబిరాలు నిర్వహించబోతున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో పార్వతీపురం ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి ఎస్ సేధు మాధవన్, అలాగే జిల్లా పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారి డాక్టర్ ఎంవీఆర్ కృష్ణాజీ, జిల్లా గ్రామ పంచాయతీ అధికారి బలివాడ సత్యనారాయణ, జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారి డాక్టర్ బి వాగ్దేవి, వైద్యారోగ్య శాఖ ప్రోగ్రాం అధికారి ఎం వినోద్, జిల్లా ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీరింగ్ అధికారి ఓ ప్రభాకర్ రావు, జిల్లా భూగర్భ జలాల శాఖ అధికారి ఏ రాజశేఖర రెడ్డి, సామాజిక కార్యకర్త టి శివకేశవరావు ఉద్యోగులు పాల్గొన్నారు. రక్తం లేకపోవడం వల్ల హాస్పిటల్స్ లో చాలా మంది ఆరోగ్య సంబంధించిన ఇబ్బందులు పడుతున్నారని చెప్పి తరచూ మనకి తెలియడం జరిగింది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము సైతం అనే ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది ఈ రోజు ఆదివాసీ దినోత్సవం రోజు. సో దీంట్లో భాగంగా ప్రతి ఒక్క మండలంలో 10 అంటే నెలకి ఒక 3 క్యాంపులు జరిగే విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ప్రపోజ్ చేశాము. దానికి నోడల్ ఆఫీసర్గా జాయింట్ కలెక్టర్ కూడా పెట్టడం జరిగింది. సో జాయింట్ కలెక్టర్ గారు కూడా దీన్ని చాలా చక్కగా కోఆర్డినేట్ చేసి ఈ ప్రోగ్రామ్ని ఈరోజు ఇక్కడ ఆర్గనైజ్ చేయడం జరిగింది మన కలెక్టరేట్ ప్రాంగణంలో. దీంట్లో ఏంటంటే మన జిల్లాలో ఒక బ్లడ్ బ్యాంక్ ఉంది అండ్ 6 బ్లడ్ స్టోరేజ్ పాయింట్స్ ఉన్నాయి. ఓవరాల్ గా మనకి ఒక 350 యూనిట్స్ వరకు మనం దీంట్లో సేకరణ చేసి నిల్వ పెట్టడానికి అవకాశం ఉంది. అండ్ అదే విధంగా ప్రతిరోజు కూడా కనీసం మనకి 20 నుంచి 30 దాకా యూనిట్స్ అవసరం అవుతుంది. సో మనకి డిమాండ్కి తగ్గ సప్లై లేదు కాబట్టి ఈ మేము సైతం అంటే ప్రతి ఒక్కరూ వాలంటీర్గా స్వచ్ఛందంగా ఇష్టపడి కరోనా సమయంలో విశేష సేవలు అందించి అందరి మన్ననలు పొందిన పులిచెర్ల సేవా ట్రస్ట్ మరో అడుగు ముందుకు వేసింది. సామాన్యులకు కార్పొరేట్ వైద్యాన్ని అందుబాటులోకి తీసుకువస్తూ కుర్మనపాలెం కూడలిలో 4S మల్టీ స్పెషాలిటీ పేరిట నూతన ఆసుపత్రిని ఏర్పాటు చేసింది. పులిచెర్ల మురళీకృష్ణ రాజేశ్వరి దంపతుల ఆధ్వర్యంలో నెలకొల్పిన వైద్యశాలను తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు పల్ల శ్రీనివాసరావు తండ్రి మాజీ ఎమ్మెల్యే పల్లా సింహాచలం ప్రారంభించారు. అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగిస్తూ పారిశ్రామిక ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించనున్నట్లు తెలిపారు. ఆసుపత్రికి అత్యవసర పరిస్థితుల్లో వచ్చే వారికి తమ వైద్య బృందం సేవలను అందించబోతోందని చెప్పారు. కార్యక్రమంలో ప్రాజెక్ట్ మేనేజర్ అప్పనపోయిన కళ్యాణ్ చక్రవర్తి, గీతం అసిస్టెంట్ ప్రొఫెసర్ పులిచెర్ల రాధిక, డాక్టర్ రవిశంకర్, సంతోష్ కుమార్, శ్రీదివ్య, హేమ, తపన్ కుమార్, డాక్టర్ సృజన నాయుడు, మాజీ ఎమ్మెల్యేలు తిప్పల గురుమూర్తి రెడ్డి, వెంకట్రామయ్య, కార్పొరేటర్లు, స్టీల్ ప్లాంట్ కార్మిక నేతలు తదితరులు పాల్గొన్నారు. ఇదే సందర్భంలో ఉరుకుటి చైతన్య సారథ్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. మన మోరస్ హాస్పిటల్ స్టార్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇక్కడ ఈ చుట్టుపక్కల మన సరౌండింగ్స్లో కార్పొరేట్ సెక్టర్ సెటప్ హాస్పిటల్ లేదు. సో ఒక
పూర్ పీపుల్కి కార్పొరేట్ ట్రీట్మెంట్ ట్రీట్మెంట్స్ అందించే విధానంగా మనం స్టార్ట్ చేస్తాం. ఇక్కడ మనకి ఆల్ మల్టీ స్పెషాలిటీ సర్వీసెస్ ఉంటాయి. కార్డియాలజీ, సూపర్ స్పెషాలిటీ అండ్ నెఫ్రాలజీ, న్యూరాలజీ కూడా ఉంటుంది. సో మెయిన్గా మన ఫోకస్ ఏంటంటే గైనకాలజీ అండ్ పీడియాట్రిక్స్ కూడా ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం, ఆర్థోపెడిక్స్. సో మన దగ్గర అన్ని లామినార్ ఓటీస్ అండ్ ఫుల్ సెటప్ ఐసీయూ కూడా ఉంది, జనరల్ వార్డ్స్ అండ్ డీలక్స్ రూమ్స్ కూడా ఉంటాయి. ఈ సెటప్ ఏంటంటే మన చుట్టుపక్కల ఉన్న అందరికీ మన ఫ్రీ మెడికల్ క్యాంప్స్ కూడా సర్వీసెస్లోకి తీసుకొద్దామని చెప్పేసి ఇది స్టార్ట్ చేయాల్సి స్టార్ట్ చేయడానికి మెయిన్ ముఖ్య కారణం మనం కరోనాలో ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ మనందరికీ తెలుసు. సో యాక్చువల్గా ఈ థాట్ మాకు అప్పుడే పుట్టిందండి, ఒక హాస్పిటల్ స్టార్ట్ చేయాలి, సర్వీస్ చేయాలి. మా ఫాదర్ 82లోనే మాకు హాస్పిటల్ స్టార్ట్ చేశారు, సేవలు అందించారు. బట్ రాను రాను మేము కూడా అదే ఫీల్డ్లో కంటిన్యూ అవ్వాలని చెప్పి సో మేము ఫేస్డ్ అప్స్ అండ్ డౌన్స్, బట్ స్టిల్ మేము ఈ పాయింట్ వరకు వచ్చామండి. సో ఇప్పుడు మనం చూస్తే అనకాపల్లి నుంచి గాజువాక్ వరకు ఈ మల్టీ స్పెషాలిటీ ఫెసిలిటీస్తో ప్రొవైడ్ చేసే ఏ హాస్పిటల్ కూడా మనకి ఈ పర్టికులర్ సరౌండింగ్స్లో లేవు. సో మేము అన్ని ఈ ఫెసిలిటీస్ సిటీ వరకు కాకుండా ఇక్కడే ప్రొవైడ్ చేయాలని చెప్పి అనుకొని మేము స్టార్ట్ చేసాం. మాకు వి నీడ్ యువర్ సపోర్ట్ అండ్ బ్లెస్సింగ్. థ్యాంక్ యూ. మరి నా కోసం గాజువాకలో ఉన్న ప్రజలందరికీ తెలుసు, నా పేరు పుడిచాల రాజేశ్వరి, వైఫ్ ఆఫ్ డాక్టర్ పి మురళీకృష్ణ, డాక్టర్ ఆఫ్ పల్లా సింహాచల్ లక్ష్యంలో. మాకు ప్రీవియస్ 2000లో 200 బెడెడ్ హాస్పిటల్ కట్టడం జరిగింది. మరి మా డాక్టర్ అండర్లో ఇది సెకండ్ హాస్పిటల్. మా పిల్లడు బాబు, పెద్ద బాబు ఆర్థోపెడిక్స్ డాక్టర్, మా చిన్న బాబు ఎనస్థీషియా, కోల్డ్ వచ్చి గైనకాలజిస్ట్. నాది ఇది ఓన్ హాస్పిటల్ కనుక నేను మరి పేద బలహీన వర్గాలకి, పాత్రికేయులకు, తర్వాత మిడిల్ క్లాస్కి, అప్పర్ మిడిల్ క్లాస్కి, హై క్లాస్కు అందరికీ సరసమైన ధరలకు ఈ వైద్యం అందిస్తామని, అలాగే కోవిడ్లో చాలామంది ఇబ్బంది పడ్డారు. మరి ఈరోజు అంటే ఎట్టి పరిస్థితుల్లోనే అలాంటి కలామిటీస్ రాకూడదు. ఇన్కేస్ ఇది నేచర్ కనుక ఎప్పుడైనా వస్తే తప్పకుండా నా సర్వీస్ మీ అందరికీ ఉంటుందని, అలాగే ఈ నాకు అదర్ హాస్పిటల్ 200 బెడెడ్ హాస్పిటల్ గాజువాకలో ఉంది కనుక నేను పేద ప్రజలకి, బలహీన వర్గాలకి, అన్ని వర్గాలకి సహాయం చేయడానికి ఎల్లవేళ్ళ మేము ఉందంటానని ఈ మనసావాంఛ కోరుకుంటూ, అలాగే నేను ఈ రోజు వరకు లాస్ట్ 25 years నుండి 1,10,000 కేసులు కౌన్సిలింగ్ కేసులు చేయడం జరిగింది. నేను వాళ్ళకి వితౌట్ ఎనీ ఫీజు, అలాగే వాళ్ళకి నా ఫీజే గవర్నమెంట్కి అదే లాయర్ ఫీజు కడుతూ వాళ్ళకి నేను ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం జరిగింది. ఇది నేను నిరంతరం నేను శివుడిని ఆరాధిస్తాను. నాకు రోజు 3 గంటల పూజ ఉంటుంది. ఇది శివానుగ్రహం కనుక ఈ హాస్పిటల్ శివుడిదే, ఆయన పేరే పెట్టాను. ది శివశంకర్ సాయి హాస్పిటల్ మీన్స్ ది 4X. 4X మీన్స్ ది శివశంకర్ సాయి హాస్పిటల్స్ కనుక నేను మనసా వాంఛ స్వామిని నమ్ముకొని ఈ హాస్పిటల్ కట్టాను. ఆయన దయవల్లే ఈ హాస్పిటల్ ఇంతవరకు కంప్లీట్ అయింది. అలాగే ఆయన ఆశీస్సులతో ప్రజలందరూ ఉంటారని, అందరికీ మంచి ఆరోగ్యం స్వామి ఇస్తారని నేను మనసా వాంఛ కోరుకుంటూ నా సర్వీస్ ఎల్లవేళ మీకు ఎంత ఉంటుందని నేను మీ దగ్గర సలహా తీసుకుంటున్నాను. అన్ని రాజకీయ పార్టీలకు చెందిన శాసనసభ సభ్యులకు సభలో మాట్లాడే అవకాశం ఇస్తున్నట్లే మాజీ ముఖ్యమంత్రి పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా సభలో మాట్లాడే అవకాశం ఇస్తానని, ఆయన శాసనసభకు రావాలని కోరుకుంటున్నానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు తెలియజేశారు. పిఠాపురం నియోజకవర్గం చేబ్రోలు గ్రామం వద్ద గల మాజీ ఎమ్మెల్యే వర్మ గెస్ట్ హౌస్ కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు విచ్చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ చేతుల మీదుగా అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడును ఘనంగా సన్మానించారు. అనంతరం అసెంబ్లీ స్పీకర్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ త్వరలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎమ్మెల్యేల అందరికీ శిక్షణ తరగతులు నిర్వహించడం జరుగుతుందని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. రాజ్యాంగబద్ధంగా ప్రజలు ఎన్నుకున్న నాయకులు ఎమ్మెల్యేలు. అతను ఎమ్మెల్యే, నాట్ ఏ సీఎం. ప్రజలు ఎన్నుకున్నారు అతను కూడా ఎమ్మెల్యే. మామాదిరిగాడు అతను ఎమ్మెల్యే. ఎమ్మెల్యే ఎందుకు ఎన్నుకున్నారు? ఒక ఎమ్మెల్యే అయితే మా ప్రాంతం బాగుపడుతుంది అన్న ఉద్దేశంతో ఎన్నుకుంటే, అది పక్కన పెట్టి నేనేమో అసెంబ్లీకి రానంటే పద్ధతి కాదు అది. యాజ్ ఎ స్పీకర్గా నేను ఇచ్చే సలహా ఏంటంటే అతనికి
సరే పదవులు ఉంటాయి, పోతూ ఉంటాయి, అది సహజం. నువ్వు ఎమ్మెల్యేగా ప్రజలు ఎన్నుకున్నాను నిన్ను. నువ్వు వచ్చి అసెంబ్లీలో ఫ్రీగా మాట్లాడచ్చు. నేను అవకాశం ఇస్తాను కదా. నేను అవకాశం ఎవరైనా ఎందుకు ఊహించుకున్నారు? అందరి పార్టీలాగే నీకు అవకాశం ఇస్తాం. అయితే ఇక్కడ కండిషన్ ఏంటంటే మెంబర్స్ని పెట్టి క్వశ్చన్లు వస్తాయి. తెలుగుదేశం పార్టీకి ఎక్కువ మెజార్టీ, ఎక్కువ మెంబర్స్ ఉన్నారు. నాకు రోజుకి 10 క్వశ్చన్లు వేయచ్చు అసెంబ్లీలో. దాంట్లో ఎక్కువ క్వశ్చన్లు వేస్తే తెలుగుదేశం పార్టీకి. నెక్స్ట్ ఎవరు ఉన్నారో ఎక్కువ? జనసేన, అంతే కదా. నెక్స్ట్ కోట జనసేనకి వస్తుంది, నెక్స్ట్ కోట బీజేపీకి వస్తుంది, నెక్స్ట్ కోట జగన్మోహన్ రెడ్డి పార్టీకి వస్తుంది. అంతేగాని నాకు అన్ని క్వశ్చన్లు నాకు ఇచ్చేయమని కుదరదు కదా. దాని రూల్స్ ఉంటాయి, పద్ధతులు ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గారు అన్నీ తెలుసుకొని నా సలహా ఏంటంటే, మీరు ఎందుకు రావట్లేదు నాకు అర్థం కాదు, కానీ రావాలి. ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ ప్రకారం కంటే వారు అసెంబ్లీకి రావాలి. ప్రజా సమస్య గురించి మాట్లాడాలి, రాష్ట్ర సమస్య గురించి మాట్లాడాలి. నీకు ఇచ్చే టైం నేను ఇస్తాను. పద్ధతి ప్రకారంగా ఎంత టైం ఇవ్వాలో అంత టైం నీకు ఇస్తాను. నువ్వు మాట్లాడు, నీ ధర్మం నువ్వు నిర్వర్తించు. అందుకే నేను రాను అంటే ఎలా కుదురుతుంది? ప్రజలు ఒప్పుకుంటారా? అది రాజ్యాంగం పద్ధతి కాదు కదా. అంటే ఇప్పుడు కూడా మీ ద్వారా చెప్తాను, జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రండి, మీ పార్టీకి ఎంత టైం ఇస్తారు అంత టైంకి ఇస్తాను పద్ధతి ప్రకారంగా. మీరు మాట్లాడండి, దాని ప్రభుత్వం అనుసరిస్తుంది. దానివల్ల ప్రజలకు అర్థమవుతుంది ఏ సమస్యల గురించి. అంటే మీరు రావడం అవసరం అని చెప్పి, ధర్మం అని చెప్పి నేను భావిస్తున్నాను. నేను కూడా కొత్త, అంటే రాజకీయంగా 42 సంవత్సరాలు అనుభవం ఉన్నప్పటికి కూడా నేను 6 సార్లు 7 సార్లు మంత్రి చేశాను, ఎంపీ చేశా. కానీ సభాపతిగా నాకు కొత్త కాబట్టి, అయినా సరే కొత్త అయినా సరే అది సభాపతి కుర్చీలో కూర్చున్నాను కాబట్టి పార్టీలకు అతీతంగా పనిచేస్తాను. అందరు ఎమ్మెల్యేలకు కూడా మాట్లాడే అవకాశం ఇస్తాను. తర్వాత ఈసారి కొత్త ఎమ్మెల్యేలు 88 మంది కొత్త ఫస్ట్ టైం ఎమ్మెల్యేలు వచ్చారు. వాళ్ళకి కూడా సభ అంటే ఏంటి, రూల్స్ అంటే ఏంటి, క్వశ్చన్ అవర్ అంటే ఏంటి, ఎలా మాట్లాడాలా, ఎలా ఎక్స్ప్రెషన్ ఇవ్వాలా, ఇవన్నీ కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. అంటే రేపు బడ్జెట్ చేస్తున్న ముందు 2 రోజులు ఎమ్మెల్యేలందరికీ కూడా ట్రైనింగ్ క్యాంప్ పెడుతున్నారు. దానికి వెంకయ్యనాయుడు గారు, లోక్సభ స్పీకర్ గారిని, అలాగే మనోహర్ గారు స్పీకర్ చేశారు, వారిని అలా కొంతమందిని పిలిచి వాళ్ళ చేత ట్రైనింగ్ క్లాసులు ఇచ్చి ఎమ్మెల్యేలందరికీ కూడా సభలో మాట్లాడే అవకాశం కల్పించి ప్రజావాణి ప్రజలు ఏమనుకుంటున్నారో అన్నీ కూడా అసెంబ్లీలో మాట్లాడే అవకాశం కల్పించడం కోసం నా సాయశక్తిగా కృషి చేస్తాను. ఇందాక మళ్ళీ రిపీట్ చేస్తాను, అన్ని పార్టీల్ని సమంగా చూస్తాను. అది నా ధర్మం. ఇవాళ ఎన్నుకోదంటే సభాపతి ఒక ఎమ్మెల్యే కాదు, లేకపోతే ఒక పార్టీ మనిషి కాదు. రాజ్యాంగం ప్రకారం రాజ్యాంగబద్ధంగా ఉన్న వ్యక్తిని నేను. అయితే అన్ని పార్టీలు సమంగా ఇస్తాను. అయితే పార్టీ వాళ్ళు మేము రావని బాయ్కాట్ చేయడం మంచిది కాదు. మీరు రండి, అసెంబ్లీ మీకు ఇచ్చిన టైంని ఉపయోగించుకోండి, ప్రజా సమస్యలు మాట్లాడండి. రాష్ట్రం బాగా నష్టపోయి ఉంది. మనకి ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడడం కోసం, అభివృద్ధి చేయడం కోసం పార్టీలకు అతీతంగా ఆలోచించి మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి మన ప్రజల కోరికను నెరవేర్చేసే బాధ్యత ఇవాళ ప్రతి ఎమ్మెల్యే మీద, ప్రతి మంత్రుల మీద రాజ్యాంగబద్ధంగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆలోచించవలసిన అవసరం ఉందని చెప్పి మీ ద్వారా అందరికీ మనం చేస్తున్నాం. సెల్ ఫోన్లు ఎవరైతే పోగొట్టుకున్నారో వాళ్ళు CEIR పోర్టల్ ద్వారా CEIR.gov.in అనే పబ్లిక్ వెబ్సైట్లో ఫోన్ను తిరిగి పొందడానికి గాను బ్లాకింగ్ రిక్వెస్ట్ను రిజిస్టర్ చేసుకున్న ఎడల ఆ రిక్వెస్ట్ను పోలీస్ శాఖ రిసీవ్ చేసుకుని ఈ ఏడాది జూన్ 21వ తేదీ నుండి సుమారు 100కు పైగా ఫోన్లను రికవరీ చేసి ఆ ఫోన్లను పోగొట్టుకున్న బాధితులకు శ్రీకాకుళం జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి చేతుల మీదుగా జిల్లా పోలీస్ కార్యాలయంలో శుక్రవారం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ రికవరీ చేసిన ఫోన్ల యొక్క మొత్తం విలువ సుమారు 15 లక్షల రూపాయలు ఉంటుందని తెలిపారు. ఇప్పటి వరకు మొత్తంగా 618 ఫోన్లను రికవరీ చేసి బాధితులకు ఇవ్వడం జరిగింది. సుమారు వాటి యొక్క విలువ 79 లక్షల రూపాయలు ఉంటుందన్నారు. ఫోన్లు పోగొట్టుకున్న వాళ్ళు http://www.ceir.gov.in తక్షణమే ఫిర్యాదు చేయవాలని పేర్కొన్నారు. పోగొట్టుకున్న ఫోన్లు తక్కువ సమయంలో రికవరీ చేసి బాధితులకు ఎస్పీ అందజేయడంతో బాధితులు సంతృప్తి వ్యక్తపరిచారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ డాక్టర్ జి ప్రేమ్ కాజల్, సైబర్ సెల్ CIT శ్రేణు, సైబర్ సెల్ సిబ్బంది పాల్గొన్నారు. సో
టోటల్గా ఇప్పుడు దీని వర్త్ వచ్చేసి 15 lakhs వరకు ఉన్నాయి టోటల్ 100 ఫోన్స్ సంబంధించి. ఇప్పటివరకు మనకి ఈ డిస్ట్రిక్ట్లో శ్రీకాకుళం డిస్ట్రిక్ట్లో 618 ఫోన్లను రికవరీ చేశారు. సో వర్త్ వచ్చేసి మనకి 79 lakhs. సో మనకి దీనికి సంబంధించి పబ్లిక్ని రిక్వెస్ట్ చేయడం ఏంటంటే CEIR పోర్టల్ ఏదైతే ఉందో ఆ పోర్టల్లో మీరు మీ ఫోన్ లాస్ అయిన వెంటనే కంప్లైంట్ రేజ్ చేయండి. సో దట్ మనకి అది నెక్స్ట్ దాని ప్రొసీజర్ ప్రకారం మనం దాన్ని రికవరీ చేసి పబ్లిక్ ఇవ్వడం జరుగుతుంది. అందరికీ కూడా నా ధన్యవాదాలండి. నేను జూన్ 20 నేను టీచర్గా వర్క్ చేస్తున్నాను హెచ్ఎల్ మండలంలో. జూన్ 21న నేను బైక్ మీద వస్తుంటే బ్యాగ్లో పెడితే అన్ఎక్స్పెక్ట్గా ఫోన్ బాగా పడిపోవడం జరిగింది. వెంటనే ఇంటికి వచ్చి బాగా వర్షం పడుతుందండి, ఇంటికి వచ్చి చూసేసరికి వెంటనే మొబైల్ లేకపోయేసరికి అది కాస్టే కాదు 16,000 కానీ ఒక్కసారి అంటే ఇంతవరకు కూడా అలాంటి తట్టుదారు ఇప్పుడు జరగనందువల్ల చాలా ఇదయ్యాను. ఒక 10 calls 20 calls చేశానండి మా పాప నేను చేస్తే అలా రింగ్ అవుతుంటే అసలు ఎత్తలేదు. వెంటనే మరి హాఫ్ అన్ అవర్ అయ్యాక ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. అయిపోయాక నేను పొల్యూషన్ చేయించిన బండి దగ్గరికి వెళ్ళి వాళ్ళకి అడిగాను, నేను అమ్మ ఇక్కడే చేయించాను, ఇక్కడ బ్యాగ్లో పెట్టాను అంటే ఏమో తెలియదు అన్నారు. అని తర్వాత చాలా అండి అసలు అది 16,000 అని కాదు, అంటే మన వస్తువు ఏదైనా కోల్పోయినప్పుడు ఎంత 2 days అయితే నాకు నిద్ర పట్టలేదు. అందులో డేటా ఏం పెద్దగా ఏం లేదు, ఓన్లీ మేము బయోమెట్రిక్ వేస్తాం అంటే హెచ్ఎంని కూడా కాదు కాబట్టి. కానీ అది వెంటనే విజయవాడలో మా బావగారు పోలీస్ అండి, మా అక్క ఫోన్ చేసి ఫోన్ పోయి అసలు మా బావగారు పోలీస్ అని కూడా నాకు గుర్తులేదు. అంటే అంత డిప్రెషన్లో అయిపోయింది నాకు. మా అక్క ఫోన్ చేసి ఫోన్ పోయిందా అంటే పోయింది, అంటే కంప్లైంట్ ఇచ్చామంటే ఏం దొరుకుతులే, ఒకవేళ కంప్లైంట్ ఇచ్చిన పోలీసులు చెప్పినా ఏం మరి వస్తువులు జాగ్రత్త పెట్టుకోలే అని అంటారు. అసలు మా బావగారు పోలీస్ అని కూడా నాకు గుర్తులేదండి అసలు. అంటే అంత దీనిగా ఉన్నాను. అంటే పక్కనే మా బావగారు ఉన్నారు దగ్గర. పోలీసుల మీద నీకు ఎంత నమ్మకం అనేది నమ్మకం కాదు, యాక్చువల్గా అయితే నేను ఎవరు తీసేయలేదు కదా, నేనే జాగ్రత్త పెట్టుకున్నాను కదా, ఏం కంప్లైంట్ ఇస్తే తెలియదు. నాకు అస్సలు నమ్మకం లేదండి ఫోన్ దొరుకుతుంది. నేను అంటే అందరూ అన్నారు నీకు ఫోన్ దొరికితే ఫోన్ వస్తుంది, మెసేజ్ వస్తుంది అంటే నేను ఒక 1 week చూశాను అలాగా. అంటే ప్రతిరోజు ఆ ఫోనే గుర్తొచ్చేదండి నాకు స్కూల్కి వెళ్ళాను. ఒక 2 days తర్వాత నేను మళ్ళీ ఫోన్ తీసుకున్నాను, బయోమెట్రిక్ వెయ్యాలి కాబట్టి. వస్తువు ఇలా పోయాక నిజంగా అసలు నాకు అనిపించింది ఫస్ట్ టైం అసలు గోల్డ్ చాలా విలువైన వస్తువులు, చాలా విలువైన బ్యాంక్ ఇవి పోగొట్టుకున్న వాళ్ళ పరిస్థితి అసలు ఎలా ఉంటుంది ఏంటి అని. మా సార్ దానికోసం ఏమైపోయింది సేమ్ ఇట్లా ఫోనే కొట్టాను, నువ్వేం దానికోసం 2 days నేను ఇద్దరు పిల్లలకు కూడా నేను అసలు ఏం లెసన్స్ చెప్పలేకపోయింది. పిల్లలకు కూడా చెప్పాను, ఒరే మీరు స్కూల్లో ఏ పెన్ను ఎప్పుడూ చెప్తుంటాను దొంగతనం చెయ్యొద్దులండి. ఇప్పటికి కూడా నేను అదేనండి, ప్రతిరోజు స్కూల్లో ఎవరిదైనా పెన్ను తీస్తారంటే ఒరే నా మొబైల్ పోయేటప్పుడు నాకు తెలిసిందిరా ఎవరి వస్తువైనా పోతే ఎలా ఉంటుంది అనేది, మీరు ఎప్పుడు ఇలా చెయ్యదు చూసారా, నా మొబైల్ పోయింది నేను అందరూ బాధపడ్డాను 1 week చాలా ఇచ్చామండి. నెక్స్ట్ కానిస్టేబుల్ గారు వర్క్ చేస్తున్నారు వెంట మల్లేశ్వరరావు గారని ఆయనకి ఫోన్ చేశాము. చేస్తే వెంటనే కంప్లైంట్ ఇవ్వండి, బ్లాక్ చేసేయండి, నెంబర్ బ్లాక్ చేసేయండి అని అన్నారు. వెంటనే కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ ఇచ్చేటప్పుడు కూడా నమ్మకం లేదండి, దొరుకుతుందని నమ్మకం లేదు. ఇచ్చాం. అలాగే ఇచ్చాక నిన్న ఫోన్ వచ్చి చాలా హ్యాపీ ఫీల్ అయ్యామండి. నిజంగా చాలా హ్యాపీ అనిపిస్తుందండి. సిబ్బంది అందరికీ కూడా చాలా అంటే మనిషి ఎంతని కాదు ఈ ఫోర్స్ అంటే ఏమో మరి అతని డ్యూటీ వల్ల ఇలా దొరికాయేమో అని నేను మాత్రం ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మనిషి అంతని కాదు అవన్నీ కూడా టాలెంట్ అనేది ముఖ్యమైన నాకు అర్థం అవుతుంది. షార్ట్ బ్రేక్ తీసుకుందాం. 9 వసంతాలు పూర్తి చేసుకుని 10వ వసంతంలోకి అడుగు పెడుతున్న జిల్లావాణి న్యూస్ ఛానల్కు శుభాకాంక్షలు. గిరిపుత్రులకు ప్రపంచ ఆదివాసుల దినోత్సవ శుభాకాంక్షలు. శ్రీ మఠం విజయ్ భాస్కర్ తెలుగు యువత అధ్యక్షులు రంపచోడవరం. సెల్ నంబర్ 8305149999. వెల్కమ్ బ్యాక్. పాతపట్నం మండలం కేంద్రంలో పాలకొండ ఆర్డీఓ కార్యాలయం ఉత్తర్వులు అమలు చేయాలి. సర్వే నంబర్ 257-3లో 2.88 ఎకరాలు రికార్డులు తారుమారు. సర్వే నంబర్ 257-3కు బదులుగా 257-4 క్రియేట్ చేసిన అధికారులు వైసీపీ ప్రభుత్వ హయాంలో అధికారులు వింత వైఖరి అక్రమ రికార్డులతో
యాన్యువల్ రిజిస్ట్రేషన్స్ ఆర్టీఓ కోర్టు ఉత్తర్వుల ఆధారంగా సర్వే నంబర్ 257-3, 257-4లను వెబ్ ల్యాండింగ్లో కోర్టు డిస్ప్యూట్గా నమోదు చేయాలి. అధికారులపై క్రమశిక్షణ చర్యలకు డిమాండ్. 15 రోజుల్లో న్యాయం చేయకుంటే రిలే నిరాహార దీక్షలు. పాతపట్నం రెవెన్యూ గ్రామంలో సర్వే నంబర్ 257-3లో 2.88 ఎకరాలు పాలకొండ ఆర్టీఓ ఉత్తర్వులకు విరుద్ధంగా రికార్డులు తారుమారు చేసిన అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకుని వెబ్లాండ్ రికార్డులో కోర్టు డిస్ప్యూట్గా నమోదు చేయాలని బాధిత దళిత కుటుంబం డిమాండ్ చేస్తుంది. శుక్రవారం పాతపట్నం మండల తహసీల్దార్కు ఫిర్యాదును అందించారు. అనంతరం బాధితులతో సమాచార హక్కు చట్టం రక్షణ వేదిక జిల్లా అధ్యక్షులు అనపాక షణ్ముఖరావు మాట్లాడారు. కార్యక్రమంలో బాధిత కుటుంబానికి చెందిన టొక పార్వతి, ఇందిర, పార్వతి, అప్పారావు, అనిల్, అంబేద్కర్ ఆశయ సాధన సమితి నాయకులు లోపించి రవి, మాధవిలత, రాడ జయదాసు, రోహిత్, శ్యాముల్, రష్మిత, కళ తదితరులు పాల్గొన్నారు. భూమి దళిత కుటుంబానికి చెందిన ఒక్క చిన్న గుమ్మాలకు సంబంధించి వాళ్ళ కుటుంబానికి చెందిన భూమి అది. ఆ భూమి మీద కోర్టులో వివాదాలు జరుగుతున్న క్రమంలో లాయర్లు కొంత కుమ్మక్కై వేరే విధంగా కింద 2 కోర్టులోన కొంత అన్యాయం జరిగితే హైకోర్టులో కేసు వేయడం జరిగింది. ఈ సందర్భంలోనే శ్రీకాకుళం మన పాలకొండ ఆర్టీఓ గారి కార్యాలయంలో ROR కేసు నమోదు చేస్తే ఆర్టీఓ గారు DDS నెంబర్ 309/2016 PRC తేదీ 29/2017న ఈ ROR కేసు విచారణ చేసి అనంతరం ఏదైతే హైకోర్టులో కేసు ఉందో ఆ కేసు పూర్తయ్యే వరకు తుది ఉత్తర్వులు వచ్చే వరకు ఈ సర్వే నెంబరు 257-3 2 ఎకరాల 80 సెంట్ల భూమిని కోర్టు డిస్ప్యూట్గా నమోదు చేయాలి వెబ్లాండ్లోనే ఆదేశించడం జరిగింది. ఆ ఆదేశాల ప్రకారం మన వెబ్లాండ్ భూమి రికార్డులో కోర్టు డిస్ప్యూట్గా నమోదు చేయవలసిన అధికారులు అక్కడే ప్రభుత్వ నియమ నిబంధనలకు విరుద్ధంగా 257-3 సర్వే నెంబర్ని 257-4గా మార్చి ప్రైవేటు వ్యక్తులకేమో దారాదత్తం చేయడానికి అక్రమంగా రికార్డులు తారుమారు చేశారు. ఈ విషయాన్ని మేము సమాచార హక్కు చట్టం రక్షణ వేదిక ఆధ్వర్యంలో సంబంధించిన అన్ని రికార్డులు కూడా మేము సర్టిఫికేట్ కాపీ తీసుకోవడం జరిగింది. చాలా స్పష్టంగా ఆర్టీఐలో తీసుకున్న పత్రాలన్నీ పరిశీలించిన మీదట వీళ్ళని 257-3లో ఉన్న భూమిని సర్వే నెంబర్ 257-4గా సబ్ డివిజన్ నెంబర్గా మార్చి ఈ బాధితుల పేర్లేమో ముందు వెబ్లాండ్లో క్రియేట్ చేసి ఆ తర్వాత ప్రైవేట్ వ్యక్తులకేమో ఆ నెంబర్తో ముటేషన్ చేయడం జరిగింది. ఇది చాలా దారుణమైన విషయం. ఒక ఉన్నతాధికారి ROR కేసులో రికార్డులో డిస్ప్యూట్ ల్యాండ్గా నమోదు చేయమంటే నమోదు చేయకుండా ఒక కొత్త నెంబర్ని క్రియేట్ చేసి అధికారులు చాలా తప్పిదం చేశారు. ప్రభుత్వ నియమ నిబంధనలకు ఇది చాలా విరుద్ధము. కాబట్టి తక్షణమే అధికారులు దీని మీద సమగ్రమైన ఎంక్వైరీ చేసి ఎవరైతే రికార్డులను 257-3లో సర్వే నంబర్ను 257-4గా మార్చి రికార్డులను తారుమారు చేశారో సంబంధిత మండల తహసీల్దారు VRO అలాగే నాటి RI మండల సర్వేలను కూడా వాళ్ళ మీద ఎంక్వైరీ చేసి ప్రభుత్వ నిబంధనల ప్రకారం సస్పెండ్ చేయాలని బాధితులను న్యాయం చేయడానికి తక్షణమే 257-3 మరియు 257-4 కొత్తగా క్రియేట్ చేసిన నెంబర్ను కూడా పాలకొండ ఆర్డీఓ గారు 2017 ఇచ్చిన ఆదేశాల ప్రకారం వెబ్లాండ్లో కోర్టు డిస్ప్యూట్గా నమోదు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ సందర్భంగా 15 రోజుల్లో ఈ సమస్య మీద క్లారిటీ ఇచ్చి అధికారులు న్యాయం చేయకపోతే 15 రోజుల తర్వాత పాతపట్నం మండల తహసీల్దార్ కార్యాలయం ముందు రిలే నిరాహార దీక్ష చేయడానికి ఈ రోజు మండల తహసీల్దార్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. కాబట్టి తక్షణమే అధికారులు తగు చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అనపర్తి నియోజకవర్గం పెదపూడి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు కేతా తులసి శ్రీనివాస్ పుష్పగుచ్చాలతో ఘన స్వాగతం పలికి ఆహ్వానించారు. ముందుగా జెడ్పీటీసీ దంపతులు శాలువాతో శాసనసభ్యులు వారిని సన్మానించి తీపి జ్ఞాపకం అందజేశారు. తర్వాత ఎంపీటీసీలు, సర్పంచ్లు గజమాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో మండలంలోని 18 గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు,
గ్రామాల నందలి ప్రజా సమస్యలపై అధికారులను వివరణ కోరారు. తదనంతరం శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వంలో అసంపూర్తిగా మిగిలిన అభివృద్ధి కార్యక్రమాలను సత్వరం పూర్తి చేస్తామని, పార్టీలకు అతీతంగా కూటమి పరిపాలన కొనసాగుతుందని, గత ప్రభుత్వంలా కాకుండా అధికార ప్రభుత్వం ప్రజాప్రతినిధులకు వారి గౌరవానికి ఏమాత్రం భంగం కలగకుండా చూస్తామని హామీ ఇచ్చారు. ప్రతి ఒక్కరూ ప్రజాభ్యుదయం కోసం సహకరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు కేతా తులసి, జెడ్పీటీసీ సభ్యురాలు వేపకాయ వెంకటలక్ష్మి, వైస్ ఎంపీపీలు ద్వారంపూడి పద్మావతి, కరెడ్ల వెంకన్నబాబు, ఎంపీడీఓ కె ఆశాజ్యోతి, అలాగే ఈఓ PRTMSN రెడ్డి, పెదపూడి మండల 18 గ్రామాల ఎంపీటీసీలు, సర్పంచులు, మండల అధికారులు పాల్గొన్నారు. సర్వసభ్య సమావేశం సందర్భంగా ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన ఆంధ్ర ప్రజా పరిషత్ అధ్యక్షురాలు శ్రీమతి తులసి గారికి, కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎంపీటీసీ సభ్యురాలు శ్రీమతి వెంకటలక్ష్మి గారికి, వైస్ ఎంపీపీలు శ్రీమతి పద్మ గారు, శ్రీ వెంకన్నబాబు గారు, అదేవిధంగా ఎంపీడీఓ గారు, తహసీల్దార్ గారు, సమావేశానికి హాజరైన గౌరవ ఎంపీటీసీ సభ్యులు, గౌరవ సర్పంచులు, వివిధ శాఖల అధికారులు, మీడియా మిత్రులు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. చాలా సంతోషం. మొట్టమొదటిసారిగా మీ అందరినీ కలుసుకోవడం జరిగింది. అనేక సమస్యల్ని మనం దాదాపుగా 2 గంటల పాటు చర్చించుకోవడం కూడా జరిగింది. ప్రధానంగా అనేక సమస్యలు పెరిగిపోయిన పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా నేను సంతోషించేదగ్గ విషయం ఏంటంటే, మరి గతంలో ఇక్కడ ఎలా జరుగుతుందో కానీ కొన్ని మండల పరిషత్ అందరికీ ఎక్కువ విషయం చూస్తే కనీసం ఎంపీటీసీ సభ్యులకి మాట్లాడే స్వేచ్ఛ కూడా లేదు. ఇవాళ చాలా స్వేచ్ఛగా ఎంపీటీసీలు కానీ సర్పంచ్లు కానీ వారి అభిప్రాయాలు వ్యక్తం చేశారు, వారి ఒపీనియన్స్ షేర్ చేసుకున్నారు. అధికారులు కానీ నేను కానీ మీకు వాటికి తగిన పరిష్కారం కొన్ని కొన్ని చూపించడానికి ప్రయత్నం చేయడం కూడా జరుగుతుంది. ఈ విధంగా స్వేచ్ఛావాయువులు తీర్చుకొని వాళ్ళ ప్రజాప్రతినిధులు వారి గళమిప్పించే పరిస్థితి కలిగిందనే దానికి నేను సంతోషంగా మీ అందరికీ ఆనందం వ్యక్తం చేయడం జరుగుతుంది. మొదటగా అనేక సమస్యల్ని మరి సభ్యులు ప్రస్తావించారు. రాజకీయాలకు మాట్లాడుకోవడానికి ఈ ప్రజా పరిషత్ వేదిక కాకపోయినా గత 5 సంవత్సరాలుగా పరిపాలనలో అనేక లోపాలు జరిగాయి. అవగాహన లోపం నుండి, అహంకారం వల్ల ఉండి, కక్షపూరిత వాతావరణం నుండి అనేక రకాలైన సమస్యలు సృష్టించారు. ఎక్కడ ఏ సిస్టమ్ని పనిచేయని విధానంగా వ్యవస్థలన్నింటినీ గొప్పగొచ్చుకోని పరిస్థితి చూసాం. ఇవాళ ఆ పరిస్థితులను చక్కదిద్దడమే తలకమించిన భారం అయింది. ఇవాళ కేంద్ర ప్రభుత్వ సహకారంతో పెద్ద ఎత్తున, అంటే మొన్న బడ్జెట్లో మీరు అందరూ అబ్జర్వ్ చేసుకుంటారు ప్రజాప్రతినిధులుగా, ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భారతదేశంలోని ఇవాళ కేంద్ర ప్రభుత్వం పెద్దపీట వేసింది. దాదాపు 50,000 కోట్ల రూపాయలు బెనిఫిట్స్ ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మన కేంద్రం ప్రకటించడం జరిగింది. నేరుగా అమరావతి నిర్మాణం కోసం 15,000 కోట్ల రూపాయలు కేటాయించారు. 9,000 కోట్ల రూపాయలు రైల్వేకి కేటాయించారు. అంటే అక్కడికే దాదాపు 24,000 కోట్లు అయితే, ఇక మిగిలిన స్కీమ్స్ ద్వారా ఏదైతే ఇండైరెక్ట్ బెనిఫిట్స్ వస్తున్నాయో అదంతా క్యాలిక్యులేట్ చేసుకుంటే దాదాపు 50,000 కోట్ల రూపాయలు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సహకారం కేంద్ర ప్రభుత్వం అందించింది. అదేవిధంగా ఒక స్పష్టమైన హామీ ఇచ్చారు, పోలవరం నిర్మాణానికి ఎంత ఖర్చు అయితే అంతా కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. దాని ప్రత్యేకం పోలవరం అనేది ధాన్య భాండాగారం, జీవనాడి అనేది స్పష్టంగా ఆర్థిక మంత్రి గారు వారి బడ్జెట్ అడ్రస్లో స్పష్టంగా చెప్పడం అనేది చాలా విశేషం. ఆ విధంగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ఏ అవసరాలు ఉన్నాయో తీర్చుకునే దిశగా కేంద్ర ప్రభుత్వం సహకారం అడగడం, కేంద్ర ప్రభుత్వం దానికి సహకారం అందించడం, అది ఈ 2000 కాలంలో జరిగిన ప్రధానమైన అంశంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఇందాక సభ్యులు జలజీవన్ మిషన్ గురించి వాళ్ళు అడిగారు, 13 ఎంపీటీసీ గారు. గత ప్రభుత్వ హయాంలో జలజీవన్ మిషన్లో జరిగిన ఇబ్బందులు కూడా నేను తెలియజేయడం జరిగింది. కానీ ఈరోజు అలా కాకుండా పూర్తి స్థాయిలో జలజీవన్ మిషన్కి కేంద్ర ప్రభుత్వమే నిధులిచ్చి నేరుగా పనులు చేయించడం కోసం కృషి చేయడం జరుగుతూ ఉంది. అది సక్సెస్ఫుల్గా కేంద్ర ప్రభుత్వం కూడా దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అందువల్ల ఏదైతే జలజీవన్ మిషన్స్ పెండింగ్ ఉన్నాయో అన్నీ కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఇంకా ఫర్దర్గా కూడా
ఇవాళ ప్రపోజల్స్ ఇచ్చాం 4 మండలానికి సంబంధించి అన్నీ తీసుకుని పూర్తి చేయడం జరుగుతుంది. మరొక దురదృష్టకరమైన పరిణామం ఏంటంటే గతంలో జలజీవన మిషన్కి సంబంధించి ఏదైతే ఉన్న రోడ్లను పాడు చేసి పైప్ లైన్స్ వేయడం వల్ల అటు రోడ్లు అస్తవ్యస్తంగా తయారైంది. మరోపక్క అవి అసంపూర్తిగా మిగిలిపోవడం వల్ల, ఎందుకంటే కాంట్రాక్టర్ పేమెంట్ జరగని పరిస్థితుల్లో వారి మధ్యలో ఉద్దేశం వెళ్ళిపోవడం. ఉదాహరణకు సంపర్ గ్రామంలో మరి ఓపెనింగ్ చేశారు. వాటర్ ట్యాంక్ ఓపెన్ చేసిన 10 రోజులు అక్కడ నీళ్ళు లేని పరిస్థితి చూసాం. వాళ్ళందరూ బిందుతో రోడ్డు వెంట తిరిగే పరిస్థితి మహిళలు చూస్తే అది ఏదో ఒక ఎలక్షన్ బోర్డు వచ్చేస్తుంది కాబట్టి ఓపెనింగ్ చేయాలనే ఆందోళనతో చేయాలి. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మండలం కొర్లయ్యపేటలో గురువారం మత్స్యకార నాయకులు మోసా అప్పలరాజు మీడియా ద్వారా చేసిన ఆరోపణలు తీవ్రంగా ఖండిస్తున్నామని తెలుగుదేశం పార్టీ మండల ప్రధాన కార్యదర్శి పొందు కాశీ విశ్వనాథ్ పేర్కొన్నారు. ఈ మేరకు స్థానిక టీడీపీ కార్యాలయం నందు కాశీ విశ్వనాథ్ మరియు మత్స్యకార నేతలు మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో కాశీ విశ్వనాథ్ మాట్లాడుతూ మోసా అప్పలరాజు అనే వ్యక్తి మత్స్యకార నాయకుడు అని చెప్పుకొని దందాలు చేయడం తప్ప ఏ రోజు మత్స్యకారుల అభివృద్ధికి సహకరించలేదని ఆరోపించారు. అతను తనపై వ్యక్తిగతంగా చేస్తున్న ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. అప్పలరాజు అవాస్తవాలతో ఉనికిని కాపాడుకోవడానికి తెలుగుదేశం పార్టీపై బురద చల్లే ప్రయత్నాలు చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకోమని తగిన గుణపాఠం తీరుతామని విశ్వనాథ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తనపై వ్యక్తిగతంగా ఆరోపణలు చేసి తన పరువుకు భంగం కలిగించినందుకు గాను మోసా అప్పలరాజుపై పరువు నష్టం దావా వేస్తానని, అలాగే అతనిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తున్నామని విశ్వనాథ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్తేరు ప్రెసిడెంట్ గోసల కృష్ణ, టీడీపీ మండల బీసీసీఎల్ ప్రధాన కార్యదర్శి మోసా సతీష్, పాల్మన్పేట టీడీపీ గ్రామ శాఖ అధ్యక్షులు చొక్కా కృష్ణ, ఎజ్జల మహేష్, జనసేన మండల సహాయ కార్యదర్శి వంకా శివ, జనసేన గ్రామ శాఖ అధ్యక్షులు సూరాడ నల్లయ్య, సూరాడ రమణ, కందుల రాజు, మోసా వెంకటేష్, చొక్కా కొత్తయ్య, గిరికిన తాతారావు, అలాగే గోసల జగన్నాథన్ తదితర కూటమి నేతలు పాల్గొన్నారు. ఈ మేరకు మీడియాతో విశ్వనాథ్, చొక్కా శ్రీను మాట్లాడారు. జాతీయ మత్స్య నాయకుడు అని చెప్పుకునే వ్యక్తి మోసా అప్పలరాజు నిన్న కొర్లాయిపేట పరమడూరు పంచాయతీలో ప్రెస్ మీట్ పెట్టిన సందర్భంగా తెలుగుదేశం పార్టీ మీద, నా మీద వ్యక్తిగత ఆరోపణలు చేస్తూ మేమేదో హ్యాచరీ దందా చేస్తామని చెప్పేసి చెప్పడం దారుణమైన విషయంగా ఖండిస్తున్నాను. అలాగే నువ్వు మత్స్యకారుల పేరు చెప్పుకొని మత్స్యకార కులానికి ఎంత నష్టం చేసామంది మొత్తం 34 సంఘానికి తెలుసు. అలాగే విశాఖ జిల్లా, ఈస్ట్ గోదావరి జిల్లాలో కూడా నీ యొక్క మోసా అప్పలరాజు అంటే ఎలాంటి వాడంది అందరికీ తెలిసిన ఇదే. యాదవులు మత్స్యకారులు ఆ గ్రామంలో సోదరులో ఉండేవారు. అలాంటి వాళ్ళు 2019లో వాళ్ళ మధ్య కులాల మధ్య కుంపటి పెట్టి దాని మీద సిద్ధికాగింది కదా, నువ్వు కాదా నేను అడుగుతున్నాను. అలాగే హ్యాచరీలో పనిచేసే అందరికి నువ్వేదేదో ఉపాధి కల్పించినట్టు నువ్వు గొప్పలు చెప్పుకున్నావు. 2014 ముందు హ్యాచరీలు ఉన్నాయి, 2019 ముందు హ్యాచరీలు ఉన్నాయి, ఈ రోజు కూడా హ్యాచరీలు ఉన్నాయి. అయితే 2019లో వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ రోజు ఏకపక్షంగా అందులో పనిచేసుకునే వాళ్ళని తప్పించేసి మీ సానుభూతి పనులని, అలాగే మీ కుటుంబ లబ్ధి పొందే వాళ్ళందరినీ దానిలో చేర్చుకొని దాని ద్వారా లబ్ధి పొంది నువ్వు కాదా నేను ఈ పత్రికా ముఖంగా నేను ఖండిస్తున్నాను. ఈరోజు మా తెలుగుదేశం కార్యకర్తలు ఆ రోజు ఎవరైతే నష్టపోయారో వాళ్ళకి పని కల్పించమని మేము హ్యాచరీ వాళ్ళని అడిగితే దానికి నువ్వు లేనిపోని ఆరోపణలు చేసి దాని మీద వ్యక్తిగతంగా నేనేదో దండాలు చేస్తానని చెప్పేసి, మా పార్టీ ఏదో రౌడీజం చేస్తుందని చెప్పేసి నువ్వు చెప్పడం ఎంతవరకు సబు? నీకేమైనా దమ్ముంటే నేను ఈరోజు ఈ పత్రికా ముఖంగా నేను ఛాలెంజ్ చేసి చెప్తాను. నువ్వు పాల్గొనపేటలు అంటావా లేదంటే కొరలేపేటలు అంటావా, ఎక్కడైనా సరే నీ తరపున నువ్వు, నా తరపున నేను ప్రెస్ మీట్ కానీ లేదంటే చర్చ గోష్ఠి కానీ పెడదాం. నువ్వు ఏదైతే దందాలు చేసావో అవన్నీ నేను నిరూపిస్తాను. అలాగే నేను ఏమైనా దందాలు చేసి ఉంటే నువ్వు నిరూపించే దమ్ముందని నేను ఈ సభాముఖంగా ఛాలెంజ్ చేస్తున్నాను. ముఖ్యంగా హ్యాచరీ నీవు ఏ పార్టీలోనూ కూడా నీకు తెలియదు. నిన్ను 34 సంఘం ఎందుకు బహిష్కరించిందో దానికి సమాధానం నువ్వు చెప్పగలవా? ఏదైతే 34 సంఘం పేరు చెప్పుకుంటూ ఈ జాతీయ మత్స్యకార నాయకులు చెప్పుకుంటూ నువ్వు ఏ మత్స్యకార గ్రామాల్లో మొగుడు పిల్లల మధ్య గొడవల్లో నువ్వు ఏ డబ్బులు తీసుకున్నావు అవన్నీ నీ లిస్ట్ ఇమ్మంటావా? అలాగే నువ్వు రౌడీ సీట్ గురించి మాట్లాడుతున్నావు. ఇప్పటికి నీ మీద అలాగే సీరాల్లో నేమో 2 కేసులు, సోమశిల్లో 1 కేసు, నక్కపల్లిలో 1 కేసు, ఇన్ని కేసులు నీ ముడ్డి కింద పెట్టుకొని నువ్వా మమ్మల్ని క్వశ్చన్ చేసేదని నేను సభాముఖంగా ఖండిస్తున్నాను. నీకేమైనా వ్యక్తిగతంగా నా మీద ఏదైనా ఉంటే వ్యక్తిగతంగా నువ్వు చేయొచ్చు, కానీ పార్టీని ఇందులో ఇన్వాల్వ్ చేసి
మా అనితమయ్య మేడం గారి మీద కానీ మా తెలుగుదేశం పార్టీ మీద నువ్వు హెచ్ఆర్సీకి వెళ్తానో నువ్వు ఇష్టం, నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే నేను ఛాలెంజే. ఈరోజు నాకు ఏదైతే పరువు నష్టం కల్పించావో దీని మీద నేను తప్పనిసరిగా క్రిమినల్ కేసు ఫైల్ చేస్తాను. అలాగే పరువు నష్ట దావా కూడా నేను చేస్తానని చెప్పేసి పత్రిక పరంగా నేను ఖండిస్తాను. అలాగే ఈ మీటింగ్కి మా సోదరులు కూడా అన్ని గ్రామాల నుంచి వచ్చారు, వాళ్ళు కూడా వాళ్ళు ఒపీనియన్ చెప్తారు. పార్లమెంట్ పట నేను మత్స్యకారుని వేటకెళ్తాను. అయితే మా ఊర్లో హ్యాచరీస్ వచ్చేటప్పుడు గ్రామంలో ఒక తీర్మానం జరిగేది, మీకే పన్నులు ఇస్తాం అలా అని అన్నారు. కానీ పన్నులు ఇచ్చేటప్పుడు మా వేటకి వెళ్ళేటప్పుడు అన్నీ సక్రమంగా జరిగాయి. మా గ్రామంలోని ఎప్పుడు కూడా వర్కులు వచ్చేటప్పుడు పన్నులు చేసేటప్పుడు తీర్మానం జరిగేటప్పుడు ఒకటి జరుగుతుంది. గ్రామాల భూముల మాయాన్ని దౌర్జన్యంగా వాళ్ళ నాయకులు వచ్చి కారులో తిరిగే వాళ్ళు యజమాని పాటిస్తున్నారు. కానీ లేబర్ కంటూ ఏ అధికారాలు ఇవ్వట్లేదు, ఏ పత్రాలు ఇవ్వట్లేదు, వర్క్ చేసుకోమని చెప్తున్నారు. 2019 వరకు అందరూ సమావేశం బాగానే వర్క్ చేసుకుంటూ పోయారు. 2019 వచ్చిన తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వైసీపీ నాయకులు వచ్చి వాళ్ళే నాయకత్వం వహించి మా మిగతా వాళ్ళందరినీ తొలగించేసి వాళ్ళు రెస్ట్ వచ్చిన మనుషులకే కల్పితం చేసి ఓటు ఎత్తానన్న వాళ్ళకే వాళ్ళు పెట్టుకున్నారండి. మాకు మాత్రం ఎటువంటి అవకాశాలు ఇవ్వలేదు. ఇప్పుడు మేము వెళ్తే వాళ్ళేమన్నారంటే ప్రతి గ్రామంలో, ప్రతి అద్రపేట గ్రామంలో కూడా వైసీపీ ప్రభుత్వం వాళ్ళందరూ పక్క పోయి టీడీపీ వాళ్ళే పరిపాలన చేస్తారు ఇప్పుడు. కానీ వాళ్ళు మాత్రం మా గ్రామాలు మాత్రం తగ్గిపోవట్లేదు. ఏ గొడవలు సృష్టించి దీన్ని అనేక కారణాలుగా బయటికి తీసుకొస్తే మేమే ఉందాం అన్న పరిపాలన సాధించడం వల్ల కానీ ఈ మోసప్రయోజగారు చేసి వాళ్ళందరినీ కూడేసుకొని దగ్గర కూర్చోబెట్టి మేము మంచిగా వెళ్ళి ఇలాగ తొలగండి అలా అని చెప్పిన దానికి ఆయన్ని ఖబర్దారని బెదిరించడం, వార్నింగ్లు, ఇటువంటి విషయాలన్నీ ఆయనకేటండి. గ్రామంలో ఎటువంటి సమస్యలు ఉండవు. ఆయన ఒక్కరు సైలెన్స్ గా ఉంటే ఎటువంటి సమస్య లేకుండా ఇప్పుడు వాళ్ళు తర్వాత మేము తర్వాత ఎవరన్నది అలాగే మారడానికి అన్ని గ్రామాలు సమావేశాలు బాగానే చెప్తున్నాయి. ఒక పార్లమెంటరీ గ్రామంలో మాత్రమే ఇటువంటి సృష్టిస్తారు. ఎందుకంటే ఆధిపత్యం ఉన్న నాయకులు పార్లమెంట్లోనే ఉన్నారు. కానీ ప్రెసిడెంట్ గారేటి వీళ్ళేటి వాళ్ళందరూ కూడా భూములు అమ్ముకొని మా పట్ట కొట్టేశారు. మా వేటకెళ్తే వేటలో ఏమి కూడా రావట్లేదు, సంపాదన లేదు. ఇప్పుడు వేట కూడా లేదండి. ఎవరైనా వచ్చి చూడండి, 20 లక్షలు 30 లక్షలు వ్యాపారాలు చేసి పళ్ళం పెట్టాం. రింగ్ రోడ్లో అన్ని వ్యాపారాలు చేసి బోట్లన్నీ దెబ్బ ఒడ్డున్నాయి. కానీ నష్టపోయేది ఎవరు? మేము నష్టపోతే వాళ్ళకే ఉండే కారులో తిరుగుతూ ఎక్కడో ఉంటారు. ఫోన్ చేసి వెళ్ళండి, డబ్బులు వాళ్ళు వేయించుకుంటారు. ఎవరు? వాళ్ళు చేయించుకుంటారు. ఇప్పుడు కూడా యాజమాన్యం ఒకటే, మేము వచ్చామంటే ఇచ్చేయాలంతే. అంతేగాని వాళ్ళు మరలా ఇది శాతం అది శాతం అలా అంటే మాత్రం కుదరదు. మేము చాలా ఓపికగా ఉన్నామండి. ఎంతో మంది వేటగాళ్ళందరూ చాలా ఓపికగా ఉన్నాం. ఇంత ఓపికగా ఉన్న సరే కానీ వాళ్ళు ఇలాగ సృష్టించి మాకు గొడవలు పెట్టి ఇది మేడం గారి దృష్టి తీసుకొచ్చి వాళ్ళు ప్రభుత్వం వచ్చిన తర్వాత గొడవలు. ఇప్పుడు యాదవులు మేము కూడా ఎంత ఐకమత్యంగా ఉన్నామండి. అంతెందుకు ఇంత రాజకీయం కూడా ఎంతో వర్గాలు, జనసేన ఇవన్నీ కలిపి ఎంత అన్నదమ్ములుగా ఓటు వేసుకున్నాం. గెలవలేదా? మేము అందరూ చాలా సెకండ్గా ఉన్నాం. ఇంత మంచిగా ఉన్న వాళ్ళని మాకు గొడవలు పెట్టి ఎంత ఆందోళన తీసుకొచ్చి రెచ్చగొడుతున్నారు. ఇప్పుడు ఖబర్దార్ అంటే ఏంటి? ఎవరు కొడతారని మళ్ళీ మాకు రక్షణ ఇవ్వండి. ఇటువంటి మాటలు ఎక్కడ ఉంటాయా? ఖబర్దార్ అనేది ఆయనే. అంటే యువతల వాళ్ళు లోపుగా ఉన్నారు, అన్ని బెదిరింటారు. ఆయన్నే ఆ మాట అన్నారంటే మనం ఎక్కడ చెప్పండి? మాకు ఇవ్వరా అంటే మేము బ్రతకూడదా? నేను ఏదో అడుగుతున్నాను. పక్క గ్రామంలో కోడ బాబ్జీ వైసీపీ నాయకుడు పక్కన ఒక రోజులోనే తొలగిపోయాడు. మీరెందుకు పోవట్లేదు? నేను అదే అడుగుతున్నాను. అందుకని మీరు ఈ న్యాయబద్ధంగా చెప్తున్నాను. ఆయన జాతీయ మత్స్యకార సంఘం మా మత్స్యకారుల గురించి ఏమాత్రం ఆలోచించినట్లయితే ఆయన పక్కకు పోయి మీరు చేసుకోండి అని చెప్తే ఈ సభంగా బాగుంటుంది. లేదంటే ఆయనకు సారీ చెప్పాలి. అది నేను కోరుకుంటున్నాను. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం నందు ఉన్న ధ్వజస్తంభానికి బంగారు రేకు తాపడం కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ బంగారు రేకును నెల్లూరుకు చెందిన దాత అందజేశారు. ఈ ధ్వజస్తంభాన్ని మామిడి తోరణాలు, పుష్పములతో అలంకరించి ఉదయం 9:30 భక్తుల సమక్షంలో ధ్వజస్తంభం వద్ద స్వామివారి, అమ్మవారి షోడశోపచార పూజ చేసి తదనంతరం ఉదయం 10:20 ప్రదక్షిణ చేసి కొబ్బరికాయ కొట్టడంతో పూర్తయింది. ఈ కార్యక్రమంలో ఆలయ ఇన్ఛార్జ్ ఈవో రమేష్ బాబు, ఏసీ రాజు, పిఆర్ఓ దామర కృష్ణారావు, ఆలయ పర్యవేక్షణాధికారి కృష్ణప్రసాద్, దాతలు, భక్తులు, స్థానికులు, ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, రైతాంగ, ప్రజా వ్యతిరేక, కార్పొరేట్ అనుకూల విధానాలపై మరో స్వాతంత్ర పోరాటానికి క్విట్ ఇండియా స్ఫూర్తితో ప్రజలు సిద్ధపడాలని కోరుతూ కాకినాడలో సిఐటియు ఆధ్వర్యంలో మెయిన్ రోడ్డు హైట్ పోస్ట్ ఆఫీస్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశిస్తూ సిఐటియు జిల్లా అధ్యక్షులు దువ్వ శేషబాబ్జీ, ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్ కుమార్, కోశాధికారి మలక రమణ మాట్లాడారు. కార్యక్రమంలో సిఐటి జిల్లా సహాయ కార్యదర్శి చంద్రమల్ల పద్మ, నగర కో కన్వీనర్ పలివెల వీరబాబు, రూరల్ కన్వీనర్ టి రాజా చంద్రరావు,
జిల్లా వర్కింగ్ కమిటీ సభ్యులు మెడిసిటీ వెంకటరమణ, అలాగే మెడికల్ రీప్స్ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చీపుకుల వెంకట్రావు, నగరాధ్యక్షులు స్వామీజీ జీహెచ్, శానిటేషన్ సంఘం అధ్యక్షులు విజయ్ కుమార్, రాక్స్ రామక్స్ ఉద్యోగులు చంద్రశేఖర్, గంగాధర్, శివప్రసాద్, రాణి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు దేశవ్యాప్తంగా సిఐటియు నిరసన కార్యక్రమాన్ని పిలుపునిచ్చింది. ఈరోజు క్విట్ ఇండియా దినోత్సవం. అంటే 1942లో ఇదే రోజున మహాత్మా గాంధీ పిలుపునిచ్చారు. ఈ దేశంలోంచి బ్రిటిష్ వాళ్ళు బయటికి వెళ్ళిపోవాలి, అది పిలుపు. ఈరోజు మేము ఇచ్చిన పిలుపు ఏంటంటే కార్పొరేట్ కంపెనీలు ప్రజలను దోచుకు తింటున్నాయి, ప్రజలను విడిచిపెట్టాలని చెప్పి కోరుతున్నాం. కార్పొరేట్ కంపెనీలకి పూర్తి పత్తాసు ధరడి కింద తయారయ్యాడు నరేంద్ర మోడీ. ప్రజల మీద జిఎస్టీ రోజు రోజుకి పెంచుకుంటూ పోతున్నాడు. అదే జిఎస్టీని కార్పొరేట్ కంపెనీలు లక్షల కోట్ల రూపాయలు బకాయి పెడితే వాళ్ళు అడగడానికి కూడా ధైర్యం లేదు. నరేంద్ర మోడీకి ధైర్యం లేదు, చంద్రబాబు నాయుడుకి ధైర్యం లేదు. ఇద్దరు జడిసిపోతూ ఉన్నారు. ఎందుకో 18 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి సెంట్రల్ గవర్నమెంట్. గవర్నమెంట్ ఏం చెప్తుంది, మేము నిరుద్యోగాన్ని రూపుమాపుతూ ఉంటున్నారు. నిరుద్యోగాన్ని ఎలా రూపుమాపుతారు? 18 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా పెట్టుకుంటే నిరుద్యోగాన్ని రూపుమాపగలుగుతారా? అందుకని ఈ ప్రభుత్వం అర్థం చేసుకోవాల్సిందంటే ఏదేదో మాట్లాడితే వెళ్ళిపోతాం. ఇప్పుడు బంగ్లాదేశ్లో ఏం జరిగింది? ప్రజలందరూ కలిపి ప్రధానమంత్రి అంతా ఉంటే ఆవిడ అక్కడి నుంచి బయటపోయి భారతదేశం పరిగెట్టుకొచ్చింది. పరిస్థితి ఇలాగే ఉంటే నరేంద్ర మోడీ గారు పరిగెట్టుకుని నేపాల్ వెళ్ళిపోవాలేమో. అంతవరకు రాణించుకోకుండా సరిదిద్దుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. బాపట్ల జిల్లా చీరాలలో సినీ సూపర్ స్టార్ ఘట్టమనేని కృష్ణ ఫ్యాన్స్ అధ్యక్షులు షేక్ సలాం ఆధ్వర్యంలో సినీ హీరో మహేష్ బాబు పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈరోజు ఘట్టమనేని మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ప్రభుత్వ వైద్యశాలల్లోనూ చీరాల మహిళా మండలంలో ఉన్న వృద్ధులకు అన్నదానం చేశారు. మహేష్ బాబు ఎంతో మంది చిన్నారులకు హృదయ సంబంధిత వ్యాధులకు ఉచితంగా గుండెలు అమరుస్తున్నారు. అదేవిధంగా ఆయన కూతురు కూడా ఇదే పంథాలో పయనిస్తూ ఉన్నారు. రాజకీయాలకు అతీతంగా ఈ సేవలు ఘట్టమనేని వంశం చేపడుతున్నారు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో బందరు మిఠాయి వెంకటేశ్వర్లు, బోనికల యహోన్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఘట్టమనేని ముద్దుబిడ్డ సూపర్ స్టార్ నటశేఖర కృష్ణ గారి వారసుడైన ఘట్టమనేని ఫ్రెండ్స్ 2 రాష్ట్రాల సింహం, ఏ రికార్డులతో కొడితే బద్దలు కొడితే రికార్డు బద్దలైతో వాడే మా మహేష్ బాబు. ఈరోజు మహేష్ బాబు 59వ జన్మదినోత్సవం జరుపుకోవడం చీరాలలో ఉదయం నుంచి సేవా కార్యక్రమాలు మేము పునీతమై ఉన్నాం. ఉదయాన్నే మొక్కలు నాటి స్థానిక ప్రాంగణంలో చిత్తంలో, తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్ మీద సూపరింటెండెంట్ సుభాషిణి మేడం గారి మంచి సహకారంలో మేము అక్కడ పళ్ళు, బ్రెడ్, అరటిపళ్ళు, కాయలు మొత్తం పంపిణీ చేసి ఆ తర్వాత స్థానిక మహిళా మండలి అయిన బుద్ధ ఓల్డ్ ఏజ్ హోమ్ అనాథశాలలో అన్నదాన కార్యక్రమం చేపడుతున్నాం. ఈ సేవా కార్యక్రమం చేపట్టడానికి మాకు ముఖ్య స్ఫూర్తి మా ఘట్టమనే సింహం, మా ప్రాణదాత సమానుడైన సూపర్ స్టార్ కృష్ణ గారితో మాకు అలవాటైనది. కృష్ణ గారు సేవా కార్యక్రమం చేయడంలో ఎంత విశిష్టత ఉందో అతని వంశంలో నుంచి కూడా అతని కొడుకు సంవత్సరానికి 30 కోట్లు మహేష్ బాబు ఫౌండేషన్ ద్వారా చిన్నపిల్లల గుండె ఆపరేషన్ చేయించడం కానివ్వండి, పూర్వ విద్యార్థులు చదివించడం కానివ్వండి. అతను మన సూపర్ స్టార్ కృష్ణ అభిమాని అయిన తర్వాత మహేష్ బాబు అభిమాని అయ్యాడు. అతను లివర్ క్యాన్సర్తో బాధపడుతుంటే అతని అభిమానానికి మహేష్ బాబే ముఖ్యమైపోయాడు. ఎందుకంటే అతను పెళ్ళైన తర్వాత మొదటి బిడ్డ పుడితే అర్జున్ సినిమా అర్జున్ అని పెట్టడం, తర్వాత మళ్ళీ అబ్బాయి పుడితే అతిథి అని పెట్టడం, మళ్ళీ ఆగుతుంది మళ్ళీ అమ్మ బాబు పుట్ట ఆగులు పెట్టడం. ఆ పల్లెటూరు గ్రామం ఉన్న కృష్ణా జిల్లాలో కూడా ఏంట్రా ఈ పని చేస్తున్నామంటే, లేదండి నేను కృష్ణా గారి అభిమాని, మహేష్ బాబు తర్వాత మహేష్ బాబు, నా పిల్లలు కూడా అభిమానంగా ఉండాలని చెప్పి అట్లాగే వాళ్ళ ఆధార్ కార్డు పొందాడు. తీసుకొని తర్వాత కాలక్రమంగా అతను లివర్ క్యాన్సర్తో బాధపడి నడవలేదంటే ఆ కుటుంబం దీనస్థితి ఉంటే మహేష్ బాబు తన ఫౌండేషన్ ద్వారా వాళ్ళని పంపించి వాళ్ళ స్వతం గడుపుతున్న కుటుంబానికి కావాల్సిన వసతులన్నీ కల్పించి ఆ ఇద్దరు పిల్లల్ని దత్తత తీసుకొని ఆ సహాయం చేయడం అన్నది చాలా గొప్ప వరం. అది ఒక ఘట్టమనేని వంశానికి సాధ్యం. ఇతరులకి నేను ఇది చేశాను అది చేశాను చెప్పడు, వేరే వాడికి సలహా ఇవ్వడు, తన పని తను చేసుకుంటాడు. అదే నెక్స్ట్ జనరేషన్లో అయినా తన పుత్రిక అయినా ఘట్టమనేని సితారా కూడా తన పుట్టినరోజుకు ఒక పూర్వ విద్యార్థి అయిన ఒక మెడికల్ సీట్ వచ్చే కట్టుకోలేని సీట్ ఉంటే పాప అమ్మ మీ పాపకు నేను చదివిస్తాను అని ముఖ్యంగా ఆశీర్వాదం చిన్నపిల్ల
అంటే వాళ్ళు జీవించే ఆశీర్వాదం వద్దని వాళ్ళ అమ్మ వాదించిన ఆ అమ్మాయిని కూడా దత్తత తీసుకొని ఆ పిల్ల కూడా తన పుట్టినరోజు నాడు ఆ అమ్మాయికి మెడికల్కి కావాల్సిన ఖర్చు మొత్తం భరిస్తుంది. ఆ ఒక జనరేషన్ కాదు, నెక్స్ట్ జనరేషన్ కూడా, మూడో జనరేషన్ కూడా ఈ విధంగా సేవా కార్యక్రమాలు పోతూ ఉన్నారు. అది ఆ కుటుంబానికి. పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య మృతి భారతదేశ ప్రజలకు తీరని లోటు అని సిపిఎం నాయకులు కోనేటి రాజు, సిఐటియు నాయకులు కుంచే చిన్న ఆవేదన వ్యక్తం చేశారు. పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య మృతిని చింతిస్తూ పిఠాపురం సిపిఎం కార్యాలయంలో శ్రద్ధాంజలి కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా బుద్ధదేవ్ భట్టాచార్య చిత్రపటానికి సిపిఎం నాయకులు, సిఐటియు నాయకులు, పలుపల ప్రజా సంఘాల నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పేద ప్రజలకు ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా కోనేటి రాజు, కుంచి చిన్న మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మణి, వీరబాబు, శ్రేణు, గోపాలకృష్ణ, నాగు, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఆయన ఉన్నట్టు అప్పుడు బుద్ధదేవ్ కేంద్ర కమిటీ సిపిఎం పార్టీ ఇక్కడ కూర్చొని అది మన మీద అది వేసేస్తారు, ఇదే ఎలాగైనా ప్రభుత్వం చెప్పి మాకు చెప్పలేము అని చెప్పేసి ఆ రోజున రుణప్రాయంగా సాగు చేసుకుంటున్న వాళ్ళకి పేద మధ్యతరగతి బడుగులు బలహీన వర్గాలకి కూడా ధన్యవాదాలతో తదుపరి ఆయన గురించి చూసిన రోజులు నేను మరి బుద్ధదేవ్ భట్టాచార్య గారు నిన్న హఠాత్తు మరణం పశ్చిమ బెంగాల్లో జరగడం జరిగింది. మరి ముఖ్యంగా ఏంటంటే ఆయన చరిత్ర చెప్పాలంటే బాగా జ్యోతిబాసు గారికి సన్నిహితుడు. ఆయన ఎస్ఎఫ్ఐ ఉద్యమం నుంచి, విద్యార్థి ఉద్యమం నుంచి కూడా జ్యోతిబాసుతో కలిసి పనిచేసిన గొప్ప మహనీయుడు. ఆయన వారసత్వం తీసుకొని మరి జ్యోతిబాసు గారు ఎప్పుడైతే మళ్ళీ వారసత్వంగా ఆయన రిటైర్ అయ్యాడో సీఎం నుంచి, వెంటనే బుద్ధదేవ్ భట్టాచార్యని సీఎం పెట్టాలనే దాని మీద 11 సంవత్సరాలు ఏకదాటిగా పశ్చిమ బెంగాల్లో మరి విరామం లేకుండా పనిచేసిన గొప్ప వ్యక్తి, మహనీయుడు. అలాంటి మహనీయులు మరి ఈవేళ రాలిపోతూ ఉంటే దేశంలో నాయకులందరూ కూడా ఇలా రాలిపోవడం వల్ల సిపిఎం పార్టీకి ఎంతో బాధాకరం అనేది మేము సిపిఎం పార్టీగా వ్యక్తం చేయడం జరుగుతుంది. ఆయనకి జోహార్లు అర్పించాం. పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య గారు నిన్న తెల్లవారుజామున అకాల మరణం చెందారని చెప్పేసి మాకు వార్తలు సోషల్ మీడియా ద్వారాగా, అలాగే మాకు వచ్చిన సమాచారం మేరకు ఈ రోజున పిఠాపురం స్థానిక నందూరి ప్రసాదరావు భవనంలో సుమారు పశ్చిమ బెంగాల్లో 11 సంవత్సరాలు ఏకదాటిగా సీఎంగా పరిపాలించిన మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య గారి శ్రద్ధాంజలి కార్యక్రమం ఈరోజు నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ఇది పశ్చిమ బెంగాల్లో సుమారు వరల్డ్ రికార్డుగా 24 సంవత్సరాలు ఏకదాటిగా పరిపాలన చేసిన సిపిఎం పార్టీ, అలాగే అప్పుడు ముఖ్యమంత్రి ఎవరంటే జ్యోతిబాసు గారు వరల్డ్ రికార్డుగా నమోదు కావడం జరిగింది. తదనంతరం కూడా 2020 నుంచి 2011 వరకు కూడా 11 సంవత్సరాల పాటు సీఎంగా చేసిన బుద్ధదేవ్ భట్టాచార్య గారు వీళ్ళు చేసిన సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో చేసిన అనేక పోరాటాల వల్ల ఆ రాష్ట్రంలో ప్రజలు సిపిఎం పార్టీకి బ్రహ్మాండమైన ఎక్కువ సంవత్సరాలు పరిపాలించి అధికారం చేపట్టారు. కాబట్టి ఈ రోజున బుద్ధదేవ్ భట్టాచార్య గారు మనకు లేకపోవడం అనేది సిపిఎం పార్టీకి తీరన లోటు అని చెప్పేసి మేము చెబుతా ఉన్నాం. ముఖ్యంగా ఈ రోజున ప్రజలకి 14 లక్షల ఎకరాలు భూమి పంచిన పశ్చిమ బెంగాల్లో ఈ రోజున అధికారం కోల్పోవడం జరిగింది. ఏంటంటే అది సిపిఎం పార్టీ పనిచేసేది అధికారం గురించి కాదు, పేద మధ్యతరగతి బడుగు బలహీన వర్గాలకి అభ్యున్నతకి ఎప్పుడు కూడా నిరంతరం అధికారం చూడకుండా పోరాటం చేస్తుందని చెప్పేసి చెప్తా ఉన్నాం. అలాగే ఇటువంటి మహానాయకుల్ని మేము ఈ రోజున స్మరించుకోవడం మాకు ఒక ఇది అవకాశం అని చెప్పేసి మేము తెలియజేస్తాము. ఈ రోజు పిఠాపురం సిపిఎం పార్టీ మండల కమిటీ తరఫున బుద్ధదేవ్ భట్టాచార్య గారి మృతికి మేము ఇక్కడ ఒక శ్రద్ధాంజలి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి, పాడేరులో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి గుమ్మడి సంధ్యారాణితో కలిసి పాల్గొన్న చంద్రబాబు. నంద్యాలలో ఇటీవల హత్యకు గురైన వైసీపీ నేత సుబ్బారాయుడు కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ముఖ్యమంత్రి, రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయంటూ చంద్రబాబుపై నిప్పులు చెరిగిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా సూపర్ స్టార్ జగన్మోహన్ వేడుకలు. శ్రీకాకుళం కిన్నెరా థియేటర్లో ఆవరణలో మహేష్ బాబు అభిమానుల నడుమ బర్త్డే కేక్ కట్ చేసిన ఎమ్మెల్యే గోలు శంకర్.
చేపట్టిన రక్తదాన ఉద్యమం కార్యక్రమాన్ని ప్రారంభించిన పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ రక్తదానం యొక్క ప్రాముఖ్యత సామాన్య ప్రజలకు తెలిపే విధంగా అవగాహన కల్పించాలని పిలుపునిచ్చిన శ్యామ్ ప్రసాద్. ఇవి ఇప్పటివరకు నవలసిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. 9 వసంతాలు పూర్తి చేసుకుని 10వ వసంతంలోకి అడుగు పెడుతున్న జిల్లావాణి న్యూస్ ఛానల్కు శుభాకాంక్షలు. గిరిపుత్రులకు ప్రపంచ ఆదివాసుల దినోత్సవ శుభాకాంక్షలు. శ్రీ మఠం విజయ్ భాస్కర్, తెలుగు యువత అధ్యక్షులు, రంపచోడవరం. సెల్ నంబర్ 8305149999.